పవన్ కళ్యాణ్ సారు జోసి అలాగున్నదుల్లో పిఠాపురంలో కాలు పెట్టంగానే ప్రజలైతే ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. అంత పెద్ద హీరో మొత్తం మీద ప్రజలలో పోతే ఎట్లుంటది, ఏం సంగతి, ఆడ ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు, పవన్ కళ్యాణ్ సారు గెలిచినట్టే ఉన్నదా, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారు ప్రచారం జోరుగా నడుస్తున్నదుల్లో ఇగో ఇట్లా పవన్ కళ్యాణ్ సారు దర్గా పోయి దండం పెడుతున్నాడు, చర్చికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రచారం షురూ చేస్తున్నాడు. अल्लाह पिठापुरम असम्बली से अल्लाह इनकी कामयाबी अता फरमा व बिरहमतिक या अरहमर राहिमीन। నువ్వు సమస్తము ఎరిగిన వాడువు, సమస్తము తెలిసిన వాడువు. నీ కృపకు అంతం లేదు తండ్రి. నీకు ఇష్టమైతే ఆ బిడ్డను ముట్టండి, సంపూర్ణ బిడ్డగా తయారు చేసి నీకు ఇష్టమైతే ఈ బిడ్డకు విజయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రచారం షురూ చేసుడే కాదుల్లో ఇగో ఇట్లా ఇంటింటికి పోయి ఓటు వేయాలే, నేను మీకోసం బాగా కష్టపడతా అని చెప్పి ఇగో గీ తీర్ల బతింలాడుతున్నాడు. మళ్ళా చూసిరు గదుల్లో ప్రజలంటే సారుకు ఎంత పానము. అటెనక ప్రచారం చేస్తున్నప్పుడు ఇగో గిట్లా అమ్మలక్కలతో ముచ్చట పెట్టి ఏమేం సమస్యలు ఉన్నాయి, ఏమేం సంగతి అని చెప్పి ఇగో గీ తీరులో అడిగి తెలుసుకున్నాడు. చూసిరు గదుల్లో ఇట్లా సమస్యలు అడిగి తెలుసుకునుడే కాదు, ఇంటికి పోయి గో గీ అవ్వ దగ్గర కూర్చొని యో గీ తీరులో ముచ్చట పెట్టిండు. మళ్ళా చూసిరు కదా నువ్వు, అంత పెద్ద హీరో అయినా కానీ ఎంత మంచిగా సమస్యలు తెలుసుకుంటున్నాడు. అంత పెద్ద మనసు ఉన్నాడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ సారు. ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుచుడు ఖాయమంట. నువ్వు పిఠాపురంలో ఉన్నోళ్ళే చాలా మంది అంటున్నారు. మళ్ళా